అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. కావాలని దాడి చేశారని దీన్ని టోటల్ ఖండిస్తూ ఉన్నాను. అంటే కావాలని చేసి ఉంటే ఇప్పుడు ఒక వీడియో ఒక క్లిప్ వచ్చింది బయటికి. ఆ క్లిప్లో ఏంటంటే కేవలం ఒక సైడ్ వర్షనే కనబడతా ఉంది. టోటల్గా మేము కావాలని చేసి ఉంటే కన్నా టోటల్ వర్షన్ కనబడి ఉన్నదిగా. ఐ మీన్ అక్కడ జరిగిన వాగ్వాదం స్టార్ట్ ఎలా అయింది, అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, ఎవరు ప్రొవోకేట్ చేశారు, ఎవరిని గిల్లారు, ఎవరిని తోసేశారు, మెడబట్టుకొని. ఇప్పుడు చూస్తే కనుక ఫిరోజ్ ఇక్కడ గోరు ఘాటు ఉంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తలబడ్డారు అని చాలా క్వశ్చన్స్ వస్తాయి అక్కడికి. ఒక వీడియో చూసి ఒక వర్షన్ చూసేస్తే దాన్ని మనం డిసైడ్ చేసుకోలేము. ప్లస్ ఇప్పుడు మీరు మా తరపు నుంచి కావాలని ప్లాన్డ్గా ఏదో అటాక్ చేసామంటున్నారు. అటాక్ చేస్తుంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళరుగా ఇలాంటి విషయాల్లో. ఇంటి ముందు పార్క్ ఉంది, పార్కు గేట్ దగ్గర ప్రోగ్రామ్ ఉంది, హై వాల్యూమ్ స్పీకర్స్ పెట్టి ఉన్నారు. ఇవన్నీ మామూలుగా అటెన్షన్ వస్తుందిగా, వీధిని వచ్చిపోయే వాళ్ళకి, అక్కడ ఉన్న స్థానికులకి అటెన్షన్ వస్తుంది. ఆ అటెన్షన్లో భాగంగానే తెలిసింది తప్పించి స్థానికంగా నగర ఉపాధ్యక్షుడు ఉన్నాడు, ఇంటి ముందే జరుగుతూ ఉంది, ఆయనకి నోటిఫై చేయాలన్న మినిమం ఏదో కర్టెసీ లేకపోవడం వల్లే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఇలా చేస్తే ఎలా, ఎప్పటిదాకా మేము సహించేది, ఇలా ఈ గ్యాప్ రావడం కరెక్ట్ కాదు కదా అనే ఉద్దేశంతో వెళ్ళి అడిగింది ఆర్గనైజర్ని తప్పించేకి అక్కడ స్థానికంగా ఉన్న మీ ఎమ్మెల్యే గారిని ప్రశ్న జరగల. పక్కన ఆర్గనైజర్తో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆయన కలగ చేసుకొని దురుసుగా ప్రవర్తించారు అనేది నా నోటీస్కి వచ్చింది. నాకు ఇప్పుడు మన బేసిక్గా నా ఒపీనియన్ దగ్గర చెప్తున్నాను. సిచ్యువేషన్ జరిగింది, అందరిని కలుపుకొని పోవాలి, అవసరం ఉంది. జనసేన కానివ్వండి, బీజేపీ కానీ, టీడీపీ కానివ్వండి, అన్ని స్థాయి నాయకులతో మమకం చేసుకొని పోతేనే పార్టీ బలోపేతం జరుగుతుంది. మా కుటుంబం ఎంతసేపటికి పార్టీ బలోపేతం కోసం, పార్టీ బాగు కోసం మేము కష్టపడతాం తప్పించి దానికి బ్యాడ్ని తెచ్చే పరిస్థితి ఎప్పుడు చేయలేదు మా దాంట్లో. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. అది దానికి ఏంటంటే ఇలా ఈ టర్న్ జరిగింది. ఈ ప్రైవేట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందండి, వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట చెప్తాను. అక్కడ మీకు ఏమైనా విజువల్స్ ఉంటే కనుక ఉంది ఏమో. ప్రైవేట్ ప్రోగ్రామ్ అయితే పక్కన 2వ వార్డు నాయకులు టీడీపీ నాయకులు మాత్రమే, 57వ వార్డు నాయకులు టీడీపీ వాళ్ళ నాయకులు మాత్రమే, బయట నుంచి వచ్చిన నాయకులు టీడీపీ వాళ్ళ నాయకులు మాత్రమే, ఆర్గనైజరు టీడీపీ వాళ్ళే, వచ్చిన ఎమ్మెల్యే కూడా టీడీపీ ఆయనే, ఒక డాక్టర్ తప్పించికి వేరే వాళ్ళు ఎవరున్నారు ప్రైవేట్ ప్రోగ్రామ్గా? మేము అడిగితే చెప్పండి. ప్రైవేట్ ప్రోగ్రామ్ అది. ప్రైవేట్ ప్రోగ్రామ్ అన్నప్పుడు ఒక డాక్టర్ తప్పించికి, ప్రైవేట్ ప్రొఫెషనల్, ప్రైవేట్ ప్రాక్టీషనర్ ఆయన తప్పించికి ఇంకెవరున్నారు? దాన్ని ఎలా అంటారు మీరు ప్రైవేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి? ఇప్పుడు పార్టీ లైన్కి సంబంధించిన ప్రోగ్రామ్ కాకపోవచ్చు, అందరిది పార్టీ వాళ్ళే కదా. బేసిక్గా కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉన్నదన్నట్టు అది అందరికీ తెలిసిన వాస్తవమే. బేసిక్గా ఇప్పుడు ఇది మామూలుగా ఇక్కడ ఏదో తోపుస్టాట్ జరిగిన దానికే టౌన్ అంతా అటాక్ చేశారు అని చెప్పేసి ఒక వర్షన్ వెళ్ళిపోయింది. దాని గురించి డిస్కషన్ జరిగింది చెప్పేసి అసలు దీంట్లో అంత డిస్కస్ చేయాల్సిన విషయం కూడా ఏం కాదు. అది పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, ఒకళ్ళు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన కూడా ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా యువకులే కాబట్టి ఆ స్పర్ధ మూమెంట్లో జరుగుంటుంది, అలా పుష్ అయి ఉంటుంది తప్పించి దాన్ని ఆర్కెస్ట్రేటెడ్ అటాక్ గానో, ప్లాన్డ్గా చేసింది గానో, అది కావాలి చేసిందని గానో, ఆయన తప్పు వీళ్ళు తప్పు అని కాకుండా అంతా ఒకే కుటుంబం వాళ్ళు కాబట్టి మేమంతా ఒకటే. ఎండ్ ఆఫ్ ది డే మేమంతా టీడీపీ పార్టీ, టీడీపీ కుటుంబం సభ్యులు అంతా కూర్చొని పెద్దవాళ్ళు ఆల్రెడీ పెట్టున్నాం కాబట్టి అది ఎలాగో సాల్వ్ అయిపోద్ది, పెద్ద విషయం కాదు అది. ఆయన కూడా అయిపోయింది ఈ సంఘటన నుంచి. ఆయన కూడా కొంత విషయ పరిజ్ఞానం పెంచుకొని ఎక్కడెక్కడ గ్యాప్ ఉన్నాయి ఐడెంటిఫై చేసుకుని ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ప్యాచప్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. పోలీసుల వారికి ప్రస్తుతంగా ఉన్న సతీష్ కుమార్ గారికి ఆయన హిస్టరీ రికార్డ్ చూసుకుంటే కనుక ఈజ్ ఎ స్మార్ట్ ఇంటెలిజెంట్ గాయ్. ఆయనకు మొత్తం తెలుసు, పోలీసు వాళ్ళకి మొత్తం తెలుసు సిచ్యుయేషన్ అంతా. ఈ గ్రావిటీ మొన్న థర్స్డే సాయంత్రం దాకా మేమే వెళ్ళి మా కుటుంబ సభ్యులు, మా ఫాలోవర్స్ వెళ్ళేసి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆ రోజు మన ఆఫీస్లో కేక్ కట్ చేసిన తర్వాత ఇంటికి, ఫిరోజ్ వాళ్ళ ఇంటికి పోలీస్ జీప్ వచ్చిందని చెప్పి ఫోన్ రాగానే ఫిరోజ్ అక్కడే ఉన్నాడు, స్టేషన్ ముందే మా ఆఫీసు అక్కడ ఉంది కాబట్టి మేము ఫోన్ చేయకుండా డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోయి సార్ ఏం సిచ్యువేషన్ అనగా తెలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఏం జరిగిందనే దాని విషయం మీద. కంప్లైంట్ వాళ్ళు కాపీ తీసుకుని డీఎస్పీ గారు ఉన్నారు, ఇద్దరు సీఏలు ఉన్నారు. ఆ రోజు ఎస్ఐలు అంత సమక్షంలో కూర్చొని ఇచ్చేసి వచ్చాము. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ విషయం పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ స్థాయిలో అక్కడ న్యాయం జరగకపోతే డెఫినెట్గా పైకి వెళ్ళాలి కాబట్టి, సుపీరియర్ దగ్గర వెళ్ళాలి కాబట్టి సతీష్ గారు ఎస్పీ దగ్గరికి వెళ్తారు శాస్త్రం. బేసిక్ ఏంటంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా థర్స్డే కూడా 3 o'clockకి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నేను ఫిరోజ్ వచ్చాము వ్యాపార మీద వెళ్ళి 3 o'clockకి, 12:30 1 o'clockకి ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ నాకు నిన్న విజయనగరంలో వ్యాపార రీత్యా పని ఉండడం వల్ల మాకు
ఆ రోజే థర్స్డే సాయంత్రమే పోలీస్ వారికి డిఎస్పీ గారికి అక్కడ డిస్కషన్లో చెప్పుకున్నాం. అంటే సరేనండి అన్నది పిచ్చికి ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ స్పలదుమింట్లు అన్నీ జరిగిపోతే ఇంకా బిల్డ్ పోయినాయి ఆ సిచ్యువేషన్. ఇప్పుడే వచ్చాం కాబట్టి దాని గురించి కూర్చొని పెద్దల్లోనే డిస్కస్ అవుతాయి. పెద్ద హోదాలో ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక వ్యక్తికి ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్కి విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అందరినీ కలుపుకుపోయి ఆ గ్యాప్ లేకుండా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరినీ కలుపుకొని పోతే హీ హ్యాస్ ఎ లాంగ్ ఫ్యూచర్. హీ జస్ట్ యంగ్, చాలా యంగ్ నాయకుడు కాబట్టి వోకల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి హీ హ్యాస్ గ్రేట్ ఫ్యూచర్. ఆ గ్రేట్ ఫ్యూచర్కి స్థానికంగా ఉన్న మైనారిటీ కోటాలో ఇచ్చిన సీట్ కాబట్టి మైనారిటీలతో స్థానికంగా ఉన్న నాయకులతో అందరితో సత్సంబంధాలు పెట్టుకుంటారని ఆశిస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.